బీహార్లో తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఓటర్ లిస్టులను విడుదల చేసింది. డ్రాఫ్ట్ జాబితాతో పోలిస్తే తుది ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగిందని తెలిపింది. పాట్నా జిల్లాలో ఎస్ఐఆర్ తర్వాత 1,63,000 ఓట్లు పెరిగినట్లుగా చెప్పింది. తుది లిస్టు పైన ఏదైనా సందేహాలు ఉంటే ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకోవాలని సూచించింది. అయితే ఈ జాబితా ఆధారంగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. బీహార్లో తుది ఓటర్ల జాబితా రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఓటర్ లిస్టులను విడుదల చేసింది. డ్రాఫ్ట్ జాబితాతో పోలిస్తే తుది ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగిందని తెలిపింది. పాట్నా జిల్లాలో ఎస్ఐఆర్ తర్వాత 1,63,000 ఓట్లు పెరిగినట్లు చెప్పింది. తుది లిస్టులపై ఏదైనా సందేహాలు ఉంటే ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకోవాలని సూచించింది. ఈ జాబితా ఆధారంగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు సంబంధించి తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. అక్కడ ఎస్ఐఆర్ నిర్వహించిన సంగతి అందరికీ తెలిసింది. ఎస్ఐఆర్ లో సుమారు ఆల్మోస్ట్ ఒక 62 లక్షల పైగా ఓట్లను కూడా తొలగించారు. వాటికి సంబంధించి అనేక అభ్యంతరాలు అనేది కూడా వ్యక్తమైన నేపథ్యంలో 65 లక్షల ఓట్లను తొలగించినట్టుగా డ్రాఫ్ట్ కు సంబంధించి చేసినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక అంతకు ముందు అంటే జూన్ 24, 2025 వరకు 7,89,00,000 ఓటర్లు ఉన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత ఎస్ఐఆర్ చేపట్టిన తర్వాత దాంట్లో సుమారు 65 లక్షలకు పైగా ఓటర్లను తొలగించారు. ఇక ఆగస్టు 1వ తారీఖుకి 2025 నాటికి 7,24,00,000 ఓటర్లు ఉన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటితో పాటు కొన్ని ఓట్లు కొత్తగా యాడ్ అయినటువంటి ఓట్లు కావచ్చు, వీటన్నింటినీ కొత్తగా యాడ్ చేసినటువంటి ఫామ్ 6 ద్వారా యాడ్ అయినటువంటి ఓట్లు కావచ్చు, లేకపోతే కొన్ని ఇంటెలిజిబుల్ ఎలక్షన్ రిమూవల్ ప్రాసెస్ కింద తొలగించినటువంటి వాటి కానీ మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 7,42,00,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తుది జాబితా ఆధారంగానే కేంద్ర బీహార్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వెనుకవుతున్నట్టుగా ప్రకటించింది. ఎస్ఐఆర్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. చాలా మంది ఓటర్లను తొలగించారు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాటికి స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఎస్ఐఆర్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కూడా చేపట్టడం అనేది పొరపాటుగా జరుగుతున్నటువంటి అంశము. దాంతో పాటు బీహార్ కు సంబంధించి చాలా మంది వలసలకు వెళ్తుండడం కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు అప్డేట్ కాలేదు కాబట్టి ఇక్కడ స్పెషల్ గా ఎస్ఐఆర్ ని కండక్ట్ చేస్తామనేటువంటి అంశాలను తెలుస్తూ వచ్చింది. దానిలో భాగంగానే ఎస్ఐఆర్ లో సుమారు ఎక్కువ జరిగినటువంటి విధంగా 65 లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓవరాల్ గా అయితే 7,42,00,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా ఈ జాబితాతోటే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 1-2 రోజుల్లోనే బీహార్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుందనేటువంటి ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు బీహార్ సంబంధించినటువంటి తుది ఓటర్ జాబితాను అనౌన్స్ చేసింది. నిన్న ఆదివారం రోజు బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లను నియమించింది. గతంలోనే బీహార్ సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత పైన ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు బీహార్ లో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడారు. ఓవరాల్ గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకైతే రంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఏ క్షణానైనా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. నవత